ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక మూకుడు పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ధనియాలు మినపప్పు వేసి 2 మినిట్స్ వేగిన తర్వాత ఆవాలు కొంచెం లైట్గా వేసుకోండి. వీటిల్లోకి ఇప్పుడు ఎండుమిరపకాయలు పచ్చెనగపప్పు వేసి 5 మినిట్స్ వేగనివ్వండి. పచ్చెనగపప్పు నల్లగా మారకుండా చూసుకోండి, ఎందుకంటే అలా అయ్యింది అంటే అల్లం చట్నీ మళ్ళీ చేదు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. చింతపండు కూడా కొద్దిగా వేసేసుకుని ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలు వెల్లుల్లి రెబ్బలు ఒక 4 వేసేసి 5 మినిట్స్ ఇలానే లైట్గా వేగనివ్వండి. బెల్లం వీటన్నిటికంటే కొంచెం డబల్ తీసుకోవాలండి, సమానంగా వీటితో పలంగా తీసుకోకూడదు. ఇవన్నీ వేయించుకున్నవన్నీ మిక్సర్ జార్లోకి తీసుకుని గళ్ళుప్పు కొద్దిగా సరిపడినంత వేసుకుని మూత పెట్టేస్తే ఒకసారి బ్లెండ్ చేసేసేయండి. చుమంత్రకాలి మనకి ఇలా పౌడర్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిలోకి బెల్లం యాడ్ చేసుకుని వేడి నీళ్లు అంటే హాట్ వాటర్ మాత్రమే ఉపయోగించాలండి. నార్మల్ వాటర్ ఉపయోగిస్తే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఆగదు, గుర్తుపెట్టుకోండి. బెల్లం వేసేసుకుని వేడి నీళ్ళు పోసుకుని ఇలా ఫైన్గా పేస్ట్ లాగా చేసేసేయండి. పార్ట్ 3లో ఎలా తాలింపు పెట్టాలో చూపిస్తా.